హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అస్సలు ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ అండ్ టిప్స్ ఫాలో అయితే ఈ పచ్చడి చాలా రుచిగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఈ పచ్చడి కోసం 1 kg నాటు టమాటాలని తీసుకుంటున్నాను. ఇలా మీడియం సైజ్ కట్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఆయిల్ వేయకుండా వేసుకోవాలి. అలాగే 1 kg టమాటాలకి నేను 40 గ్రాముల చింతపండు వేసుకుంటున్నాను. మీరు టమాటా పులుపును పట్టి వేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా పీసెస్ నుండి వాటర్ బయటికి వచ్చి ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పటి నుండి మనం మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుంటేనే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత పక్కకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 tablespoon జీలకర్ర, 1 tablespoon, 1/2 tablespoon మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 tablespoon పసుపు వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరొక గిన్నెలో వేసుకొని అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. 1 kg టమాటాలకి 2 full tablespoonల ఉప్పు, అలాగే 3 full tablespoonల కారం సరిపోతుంది. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 250 ml ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు, 4 ఎండుమిర్చి, 10 కరివేపాకు ఆకులు, హ్యాండ్ఫుల్ వెల్లుల్లి వేస్తున్నాను. అలాగే 1/2 tablespoon ఇంగువ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఈ పోపుని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుండి 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడిని. ఇలా చేసుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం వేసిన ఆయిల్ అంతా ఈ పచ్చడి పీల్చుకుంటుంది. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా పీల్చుకొని ఇప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ కనిపించడం లేదు. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇలా పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది బయటికి వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని పచ్చడిని పక్కకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి. పోపు వేసి పచ్చడి అనేది అందులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారు. అలా చేయకండి. పచ్చడి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, పచ్చడి కలర్ అనేది మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చేసుకొని చల్లారాక ఇలా ఎయిర్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలు. మీరు ఈ పచ్చడిని బయటనైనా ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. 1 year స్టోర్ ఉంటుంది. మిగిలిన ఆయిల్ కూడా అందులోనే వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు స్వాతి భాస్కర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.